ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం ఒక కీలక దశకు చేరుకుంది. ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రజలంతా ఎటువైపు ఉండాలి అన్న చర్చ ఇప్పటికే దాదాపుగా ముగిసిందనే అనుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు నిజాలు చెబుతున్నారు అన్న దానిపైన స్పష్టత వచ్చి ఉండాలి. నేనైతే ఒక పోలిక చూశాను. జగన్ గారు చెప్పే వాస్తవాలు నిజాలని ప్రజలు నమ్ముతారా, లేక చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ వగైరా వీళ్ళందరూ చెప్పే అబద్ధాలు నమ్ముతారా అన్నదానికి రేపు ఒక పరీక్ష జరగబోతోంది. నిజానికి రాజకీయ పార్టీలు విధానాల మీద విమర్శలు చేయాలి, ఆయా ప్రభుత్వాల్లోని లోపాల మీద మాట్లాడాలి, కానీ అలాగే మేనిఫెస్టోల గురించి మాట్లాడుకోవాలి. కానీ మీరు గమనించండి, జగన్ గారు తన మేనిఫెస్టో గురించి చెబుతున్నారు. గతంలో 2014లో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో అది తెలుగుదేశం వారిది, ఇగో దీంట్లో ఇవేవి అమలు జరగలేదు, వీళ్ళ ముగ్గురు సంతకాలతో వచ్చినటువంటి మేనిఫెస్టో ఇదని ఓపెన్గా చెబుతున్నారు. దాంతోపాటు 2019లో నేను ఇది తీసుకొచ్చి చెప్పాను, ఇది చేశాను, ఇగో ఇప్పుడు ఇది చేయబోతున్నానని ఈ మేనిఫెస్టోలను చూపిస్తున్నారు. గతంలో చంద్రబాబు గారి మేనిఫెస్టోలో జరగని విషయం కూడా సాధికారికంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసరికి అవేమీ చేయలేకపోతున్నాడు. ఆయన 2014 మేనిఫెస్టోని అమలు చేశాను, బాగా ఘనంగా చేశానని చెప్పలేకపోతున్నారు. అలాగే 2019లో నేను ఇచ్చిన హామీలు నమ్మినా నమ్మపోయినా నేను అది చేస్తాం అనుకున్నానని అది ప్రస్తావించలేకపోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆయన గట్టిగా చెప్తున్నారంటే అది కనపడటం లేదు. సూపర్ 6 అని అదని ఇదని కేవలం అడ్వర్టైజ్మెంట్స్ ప్రచారంలోనే ఎక్కువ ఇస్తున్నారు తప్ప ఎంతసేపు జగన్ గారిని దూషించడం, లేనిపోయిన ఆరోపణలు చేయటం, పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం, వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారంటేనే దాని అర్థం జగన్ గారిది వాస్తవిక దృక్పథంతో ఉన్నారు. ఆయన నిజాలే చెబుతున్నారు, వేరే చంద్రబాబు గారు అబద్ధాలు చెబుతున్నారని పదే అర్థమవుతుంది. ఆయన చంద్రబాబు గారి అబద్ధాలకి పరాకాష్ఠ ఏమిటంటే భూమి మీది కాదు అని జగన్ గారు భూములు లాక్కుంటారని పచ్చి దుర్మార్గపు అబద్ధాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచారం చేశాయి. వాటిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వంటి వారు అందిపుచ్చుకుని విపరీతమైన దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. చివరికి ఎన్నికల సంఘం సైతం వారికి నోటీసు ఇచ్చినా కూడా అదే ప్రచారం చేస్తున్నారంటేనే అబద్ధాల మీద వాళ్ళు ఆధారపడే ఎన్నికలు చేస్తున్నారు, కుట్రల మీద ఆధారపడే ఎన్నికలు చేస్తున్నారు. ఇక ఎవరెవరిని కలుపుకుంటే ఎక్కడ అవకాశం ఉంటుందో అనే ఉద్దేశంతో షర్మిల, సునీత, నిమ్మగడ్డ రమేష్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీ5 నాయుడు, ఇలా ఒక 10-12 మంది ఒక కూటమిగా ఏర్పడి, నలుగురు కాదు కూటమిగా ఏర్పడి, 3 పార్టీలు కాదు కూటమి, 10 మందికి పైగా ఏర్పడి మొత్తం జగన్ గారి మీద పడుతున్నారంటేనే జగన్ ఎంత బలంగా ఉంది, జగన్ ప్రజల్లో ఎంత ఆదరణ పొందుతుంది అర్థం చేసుకోవచ్చు. తన మేనిఫెస్టో గురించి కాకుండా జగన్ గారిని దూషిస్తున్నారంటేనే దూషణలకి నోటికి ఏదొస్తే మాట్లాడుతుంది. చివరికి జగన్ని చంపితే ఏమవుతుంది అన్నంత వరకు వెళ్ళారంటేనే ఆయనలో నిస్పృహ, నిరాశ తెలుస్తుంది. జగన్ గారు ఎక్కడా కూడా మీరు గమనించండి, ఆయా నియోజకవర్గాల్లో కానీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ, పార్లమెంట్ అభ్యర్థులను కానీ, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కానీ, శాసనసభకు పోటీ చేస్తున్న తెలుగుదేశం ఇతర విపక్షాల అభ్యర్థుల గురించి కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నట్టుగా నేనైతే ఈ 2 నెలల ప్రచారంలో ఎక్కడా చూడలేదు. కానీ చంద్రబాబు గారు వెళ్ళిన చోటల్లా జగన్నే తిడతారు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను తిడతారు, పార్లమెంట్ అభ్యర్థులను తిడతారు. తీరా విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు తన దగ్గరికి రాకముందు బండబూతులు తిట్టిన వాళ్ళని మళ్ళీ ఆయన చేర్చుకుని, ఉదాహరణకి గుమ్మనూరి జయరాం ఎంత దారుణంగా తిట్టాడు, ఇప్పుడు ఆయన క్యాండిడేట్. సో ఇట్లా పరస్పర విరుద్ధంగా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణ. ఇక ఆయన అబద్ధాలకు లెక్కేసుకుంటే వెళ్తే కోకొల్లలు, వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళది వద్దని అంటారు, వాలంటీర్ల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయిందంటాడు. రెండో వైపు నేను కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తానంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేసాడు స్కీములతో అంటాడు, తాను నేను జగన్ చేసిన స్కీములన్నీ నేను కంటిన్యూ చేస్తానంటాడు. అక్కడే తెలిసిపోతూ ఉంది. ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు జగన్ గారు. తన స్కీముల్ని 50,000 కోట్ల రూపాయలు ఎట్లా అవుతుందో వివరంగా చెప్పారు స్కీములకి. అట్లాగే అన్నిటికి కలిపి 70,000 కోట్ల దాకా అవుతుందని చెప్పారు. అలాగే చంద్రబాబు గారికి 1,30,000 కోట్ల హామీలు ప్లస్
ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న వాటిలో కొన్ని తప్పనిసరి వాటి కలిపితే 1,50,000 కోట్లు భరించాల్సి వస్తుంది. నిజంగా అది ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఉందా లేదన్న సంగతి చంద్రబాబు గారికి కూడా తెలుసు కదా. జగన్ గారు పలానా స్కీమ్కి ఎంతెంత అవుతుందని చెప్తూ వచ్చారు, చెప్తూ తన వాదన వినిపించారు. చంద్రబాబు గారు ఎక్కడ తనకు ఇచ్చేటువంటి వాగ్దానాలకి ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందని ఎక్కడ చెప్పట్లా. ఉదాహరణకి పెన్షన్లు తీసుకుందాం, నెలకి 4,000 ఇవ్వాలంటే ఎంత అవుతుంది చెప్పాలి కదా. అదే జగన్ గారు స్పష్టంగా చెబుతున్నారు. అలాగే ప్రతి మహిళకి 2,500 ఇస్తానంటున్నాడు. ఎట్లా ఇస్తాడు? ఎంత సంవత్సరానికి దాని ఒక్క స్కీమ్కే 36,000 కోట్లు అవుతుందని నిపుణులు లెక్క కట్టారు. అది నిజంగా అమలు చేస్తే రైతు భరోసా కింద 20,000 ఇస్తానంటున్నాడు. జగన్ గారు అట్లాంటి స్కీములు ఏమి ఇవ్వలేదు. పైగా జగన్ గారు ఒక పెన్షన్ ఇవ్వడానికి 60 ఏళ్ళు చేసినట్టున్నారు. అప్పుడు ఆ 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకి పెన్షన్ ఇస్తారు. ఈయన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ అందరికి కలిపి 50 ఏళ్ళకే ఇచ్చేస్తారని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలు. ఈయన చెప్పేవన్నీనేమో చాలా జాగ్రత్తగా చెప్పి ఆ బాధ్యతాయుతంగా జగన్ గారు చెబుతున్నారు. సో తన మేనిఫెస్టో మీద తనకు నమ్మకం లేని పరిస్థితిలో ఈ రకంగా కొత్త పాత్రలను ప్రవేశపెట్టడం, ఇవన్నీ చేసి కుట్రలు కుతంత్రాలు అనండి రకరకాలుగా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయటం. ఎందుకు ఈ మేనిఫెస్టోని బీజేపీ ఎందుకు ముట్టుకోలేదో ఇంతవరకు చెప్పగలిగారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు గారు ఎంత స్పష్టంగా చెప్పారు. ఇది తెలుగుదేశం వాళ్ళు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పైగా ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ కూడా, ప్రస్తుతం బీజేపీలో ఉన్న, పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ వాళ్ళు దీన్ని కూడా ఖండించకపోతే ఎట్లా అని వాళ్ళని అడుగుతున్నారు. అలాగే ఎడ్లపాటి రఘునాథరావు గారు ఇదే చెప్పాడు. తెలుగుదేశం ఇచ్చే హామీలు అన్నీ అయ్యేయిగా చచ్చేయి కాదు, అందుకే మేము దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పారు. సో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఎందుకంటే ఆయన అజ్ఞానం అవన్నీ జనానికి రుద్దే ప్రయత్నం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నా పాయింట్ ఏమిటంటే, జగన్ గారు వాస్తవాల మీద ఆధారపడ్డారు. చంద్రబాబు గారు వగైరా అంతా అబద్ధాల పునాదుల మీద మేడలు కట్టి ప్రజల్ని గ్రాఫిక్స్లో ముంచి భ్రమల్లో ముంచాలని చూస్తున్నారు. సో పేద ప్రజలంతా జగన్ గారి వైపు ఉన్నారు. కానీ కొంతమంది ధనికులు అనండి లేదా పెత్తందారీ స్వభావం ఉన్న వాళ్ళు తెలుగుదేశం వైపు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పెత్తందారీ స్వభావం ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పారు? జగన్ గారి వల్ల రాష్ట్రం నష్టపోతుంది ఆ స్కీముల వల్ల అన్నారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఇస్తానని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇప్పుడు ఎంత నాశనం అవుతుంది? ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుని ఎవరైతే జగన్ గారి స్కీమును వ్యతిరేకించారో ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు గారి స్కీములు నిజంగా నిజాయితీగా పూర్తిగా వ్యతిరేకించి జగన్ గారికి మద్దతు ఇవ్వాలి. లేకుంటే పొరపాటున చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమికి అధికారం ఇస్తే అయితే ప్రజలన్నా మోసం చేస్తాడు, చేయాల్సిందే, అంతకంటే గత్యంతరం లేదు. ఇప్పుడు ఎందుకు తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ మేరకు అమలవుతున్నాయి? చాలా తక్కువ. 1-2 ఖర్చు లేని వాటిని అనౌన్స్ చేసి ఖర్చు ఉన్న వాటిని పక్కన పడేశారు. సో దీని మీద ఇక్కడ ఆ రాష్ట్రాల్లో గొడవ జరుగుతుంది. అలాగే చంద్రబాబు గారు కనుక నిజంగా అమలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ నిజంగా సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధి ముందుకు సాగాలంటే, ఎందుకంటే నేను స్వయంగా చూశాను, ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన పెద్ద ప్రాజెక్టు, ఆసుపత్రి, రీసెర్చ్ సెంటరు, కిడ్నీ వాళ్ళకి 800 కోట్లతోటి వాటర్ స్కీము, ఆ తర్వాత రామాయపట్నం పోర్టు, 17 మెడికల్ కాలేజీ, పాడేరు వంటి చోట కూడా మెడికల్ కాలేజీ రావడం చూసి ఆ బిల్డింగ్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. కాకినాడ పోర్టు, భావనపాడు పోర్టు, ఇండస్ట్రీసు, అదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో, ఇన్ఫోసిస్, అలాగే ఐటీ రంగానికి కీలకమైనటువంటి ప్రాంతంగా విశాఖను అభివృద్ధి చేస్తున్న తీరు, అటు నా అబ్జర్వేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొన్న ఈనాడు వాళ్ళు కూడా రాశారు కదా, వేరే దురుద్దేశంతో రాసిన ఒక వాస్తవం చెప్పారు. 2,63,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, వాటన్నిటిని 7 కంపెనీలకే ఇస్తున్నారని వాళ్ళు ఏడ్చారు, అది వేరే విషయం. కానీ ఒక వాస్తవం ఒప్పుకున్నారు కదా, అన్ని కోట్ల పెట్టుబడులు రావాలంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్కి మొత్తం అన్ని అపారమైనటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవటం చాలా అవసరమని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. జగన్ గారు తను చెప్పింది చేస్తారంటానికి ఇందాక నేను చెప్పిన ఉద్దానం కానీ ఇవన్నీ కూడా ఉదాహరణలు అవుతాయి. ఆయనలో మానవత్వం కూడా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, 1% చేయలేకపోయామని వాళ్ళు కూడా చెప్పారు కదా. సో అయినా కానీ
99% వాగ్దానాలు అమలు చేయని చంద్రబాబు కన్నా 1% మేర, అంటే 99% అమలు చేసి 1% మేరే అమలు చేయలేకపోయిన వారికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఇక రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తదితరులు చేస్తున్న దుష్ప్రచారం ఇంత అంత కాదు. వాళ్ళు పేజీలు పెంచి రోజు పచ్చి అబద్ధాలని నయవంచన చేస్తూ ప్రజల్ని రకరకాలుగా మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం పేజీలు పంచి ఎక్కడ ప్రపంచంలో ఇంత నీచంగా జర్నలిజాన్ని తయారు చేయడం అనేది ఎక్కడ జరగదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు నగ్నంగా బయట రోడ్డు మీద తిరుగుతూ జనానికి వికృతంగా కనిపిస్తున్నారు. అంటే దీని అర్థం జగన్ నిజంగా బలహీనంగా ఉన్నట్టయితే వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. వీళ్ళ వ్యాపార స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం కేవలం జగన్ గారిని ఓడిస్తే తప్ప తమకు పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో ఇన్ని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆ పత్రికల్లో రాస్తున్న అబద్ధాలే జగన్ గారు ఎంత బలంగా ఉన్నారన్న దానికి నిదర్శనం. కాబట్టి నా విజ్ఞప్తి ఏమిటంటే ఖచ్చితంగా ఈ అబద్ధాల కోటల్ని జనం బద్దలు కొట్టాలి. ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నది జగన్ గారైతే, పత్రికల మీద నమ్మకం పెట్టుకుని, మీడియా మీద నమ్మకం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు వీటన్నింటినీ ఎదుర్కొన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్. మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్లో ఈ కుట్ర రాజకీయాలకు చరమగీతం పాడే అవకాశం ఉంటుంది. కనుక నా వ్యక్తిగత విజ్ఞప్తి కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్ రావాలి, ఆంధ్రప్రదేశ్ మరింతగా బాగుపడాలి. నమస్కారం.